ఒక రాజ్యంలో రాజుగారు గూఢాచారులను నియమించడం కోసమని అందరినీ మంత్రులను భటులను అన్ని విలేజెస్లకు పంపించి వాళ్ళల్లో ఎవరు తెలివైన వారు అని చెప్పి వెతుక్కొని తీసుకురమ్మని అందరినీ పరీక్షించడానికి పంపిస్తారు. అందులో ప్రతి ఊర్లో అందరినీ పరీక్షించి లాస్ట్ ఫైనల్గా ఒక ముగ్గురిని తీసుకొని వస్తారు రాజ్యానికి. తీసుకొని వచ్చిన తర్వాత ఆ రాజు దగ్గర ఒక టెస్ట్ పెడతారు అనమాట. ఆ ముగ్గురికి ఏం పెడతారు? టెస్ట్. ఆ టెస్ట్ ఏంటి అంటే ముగ్గురు మనుషులను కూర్చోబెట్టి ఆ ముగ్గురు దగ్గర సేమ్ మూటలు ఇస్తారు. ముగ్గురికి సేమ్ మూటలు. అందులో రెండిట్లలో రాళ్ళు ఉంటాయి, ఒక దాంట్లో రత్నాలు ఉంటాయి. ఆ పైకి వెళ్ళి చూస్తే ఆ మూటలు వేరుగా తెలియదు అనమాట. కానీ ఆ ముగ్గురికి ఒక పేర్లు పెడతారు. ఆ పేర్లు చెప్పి కూర్చోబెడతారు. వాళ్ళ పేర్లు ఏమిటి అంటే రామన్న, భీమన్న, చాయన్న అనే 3 పేర్లు ఉంటాయి. వాళ్ళ ముగ్గురు పేర్లు ఏంటి? రామన్న, చాయన్న అని 3 పేర్లు. అయితే ఇప్పుడు ఆ టెస్ట్లో ఏంటి, ఒక కండిషన్ ఏమిటి అంటే మీరు కనుక సపోజ్ సరిగ్గా ఎవరి దగ్గర రత్నాలు ఉన్నాయో కనిపెట్టలేకపోతే మీకు చావు దెబ్బలు తప్పవు అని హెచ్చరిస్తారనమాట. కండిషన్ అది. చావు దెబ్బలు. ఏం దెబ్బలు? చావు దెబ్బలు తప్పవు అనేసి కండిషన్ ఉంటుంది. అయితే ఆ ముగ్గురు ఫైనల్కి వస్తారుగా. ముగ్గురు ఫైనల్కి వస్తే ఒక ఆయన ఏమనుకుంటాడు, ఇప్పుడు నేను ఆన్సర్ కరెక్ట్గా చెప్పలేనుకో, 3 మూటలు ఒకలాగే ఉన్నాయి, దాంట్లో నేను కరెక్ట్గా గమనించి చెప్పలేదనుకో నాకు చావు దెబ్బలు ఎందుకు వచ్చింది కావాలని ఒక అతను అక్కడి నుంచి ఏమి చెప్పకుండా విరమించుకుంటాడు. ఇంకొక అతను చావు దెబ్బలు అంట నాకు రాక బతుకుంటే నేను బలశాకన్న తినేసి బతకొచ్చు అనేసి కాముగా ఉంటాడు, ఏం మాట్లాడకుండా. ఒక అతను వెళ్ళిపోతాడు, ఒక అతను కాముగా ఉంటాడు. ఒక్కతను మాత్రం చెప్తాడు వెళ్ళకుండా. ఏం చెప్తాడు ఆన్సర్? మీరు గెస్ట్ చేయగలుగుతారా? చాయన్న. ఎందుకు చాయన్న? ఎందుకంటే చావు దెబ్బలు కొడతానన్నాడు. చాదిగం ఇక్కడ చాదిగం రెండు కోడ్ మ్యాథ్స్ కోడ్ లాంగ్వేజ్ వాడింది. అక్కడ ఏమైంది? చావు దెబ్బలు చాయన్నను తీసుకొని అక్కడ అతను ఏం చేశాడు? ఆన్సర్ చెప్పాడు. ఆన్సర్ చెప్పి రాజ్యములో రాజుగారి దగ్గర ఉద్యోగం సంపాదించుకున్నాడు. అంటే గూఢాచారిగా ఉండే వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ ఉండాలంట, ప్రతి యాంగిల్లో వాళ్ళు ఏదో ఒక దాన్ని చిన్న ఆధారం తీసుకొని అక్కడ వాళ్ళు గమనించగలగాలన్నమాట. అంటే ఇక్కడ ఈ 3 వాళ్ళకు పెట్టిన కండిషన్లో చావు దెబ్బలు, ఇక్కడ ఉన్న పేరు చాయన్న అని రెండింటిని లింక్ చేసుకున్నాడు అక్కడ. అంటే ప్రతి క్లూ నుంచి వెళ్ళి కూడా వాళ్ళు ఒక ఆన్సర్ పట్టుకోగలుగుతారనమాట గూఢాచారులు. ఇప్పుడు మనకు కూడా ఇంటెలిజెన్స్ ఉంటారు కదా, ఇంటెలిజెన్స్ అందరూ ఇలాగే పట్టుకుంటారు. కోడ్ లాంగ్వేజ్ పెట్టుకొని అక్కడక్కడ చాలా చిన్నదాన్ని ఛేదించడానికి మనకు కూడా గవర్నమెంట్లో ఇప్పుడు ఇంటెలిజెన్స్ చాలా మంది ఉంటారు. మీకు ఐడియా ఉందా? రా ఏజెంట్స్ అని ఉంటారు. వేరు దేశాలకు వెళ్ళి కూడా మన దేశాన్ని కాపాడడానికి అక్కడక్కడ ఉండి వాళ్ళు మఫ్టీలో ఉండి వేరే వేషంలో ఉండి మన ఆర్మీలో వాళ్ళందరినీ అట్లాంటి కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారనమాట. అట్లాగే ఈ రాజ్యంలో గూఢాచారిని పెట్టుకోవడం కూడా రాజుగారు అలా చేసేవారు. స్టోరీ బాగుందా? మీకు నచ్చిందా? నాలెడ్జ్ వచ్చింది కదా దీంతో మనకు? ఓకే, ఫ్రెండ్స్కి చెప్పండి. గుడ్.